ట్రంప్ ఈ పేరు వింటేనే ఇప్పుడు వలసదారుల గుండెల్లో సాధారణ రైళ్లు కాదు, ఏకంగా బుల్లెట్ రైళ్లే పరిగెడుతున్నాయి. అధికార పీఠం ఎక్కక ముందే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు చెమటలు పట్టిస్తున్నారు ట్రంప్. జనవరి 20, 2025న ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా అధికారం ఎక్కిన వెంటనే ఏం చేయాలన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. తాను ఎంతగానో వ్యతిరేకించే అక్రమ వలసలపైనే ఆయన తన మొదటి కత్తి పెట్టనున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE నివేదిక చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ లిస్టు ప్రకారం మొదటి విడతలో భాగంగా 15 లక్షల మంది అక్రమ వలసదారులను తమ సొంత దేశాలకు తిరిగి పంపనున్నారు. ఈ జాబితాలో 17,940 భారతీయులు కూడా ఉండడం ఆసక్తిని రేపుతుంది. అయితే ట్రంప్ ఇంతటితో ఆగుతారా అంటే ఇంకా కాదని చెప్పాలి. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. రానున్న రోజుల్లో ట్రంప్ చూపించబోయే లిస్ట్ వేరేలా ఉంటుంది. భారతీయుల మెడపై ట్రంప్ ఎలాంటి కత్తి పెట్టనున్నారో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అత్యంత పెద్ద ఎత్తున డిపోర్టేషన్ ప్రోగ్రాంను చేపట్టనున్నట్లు ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పిన ట్రంప్ ఆ మేరకు వేగంగా అడుగులు వేస్తుండడాన్ని ప్రపంచం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. అక్రమ వలసదారులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ఆయన సిద్ధమవడం చూస్తుంటే రానున్న రోజుల్లో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని టెన్షన్ ఇమ్మిగ్రెంట్స్ లో కనిపిస్తోంది. అటు డిపోర్టేషన్ చర్యలను వేగవంతం చేయడం కోసం ICE ప్రత్యేకంగా చార్టర్డ్ విమానాలను ఉపయోగిస్తోంది. గత అక్టోబర్లో ఇప్పటికే ఓసారి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా అక్రమ వలసదారులను ఇంటికి పంపింది. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇక ఫ్యూ రీచర్స్ లెక్కల ప్రకారం అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారట. ఇందులో 17,940 మంది భారతీయులను ICE తమ డిపోర్టేషన్ జాబితాలో ఉంచింది. అంటే ఇంకా 7 లక్షల మందికి పైగా భారతీయ అక్రమ వలసదారులు ఉన్నట్టు లెక్క. వీరందరినీ కూడా ట్రంప్ మెడపట్టుకొని బయటకు తోసేయడం అయితే పక్క. అటు భారత్ సహా 15 దేశాలను ICE అన్కోఆపరేటివ్ గా గుర్తించింది. అంటే తమ పౌరులను తిరిగి స్వీకరించడంలో ఆయా దేశాలు జాప్యం చేస్తున్నాయని అర్థం. ఇక అవసరమైన పత్రాలు విడుదల చేయడంలో ఆలస్యం చేసిన అన్కోఆపరేటివ్ కేటగిరీ కిందకే వస్తుంది. ఇక భారతీయులు అక్రమంగా అమెరికా ఎందుకు వెళ్తున్నారంటే దానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైంది ఉద్యోగం. ఎక్కువ డబ్బులు వచ్చే జాబ్ కోసం అమెరికాకు వెళ్లాలని అనుకోవడం ఎలాంటి తప్పు లేకున్నా అక్రమంగా ఏ దేశానికైనా వెళ్లడం నేరం కిందకే వస్తుంది. ఇక భారతీయులు ప్రధానంగా ఉన్నత ఉద్యోగాలతో పాటు మెరుగైన జీవనశైలిని కోరుకుంటారు. అటు చాలా మంది ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్తూ ఉంటారు. వీరిలో కొందరు అక్రమ మార్గాల ద్వారా అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు. నకిలీ పత్రాల ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. మెక్సికో సరిహద్దు నుంచి వీరంతా ఎక్కువగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. అటు అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దును కూడా ఎంచుకుంటున్నారు. మానవ అక్రమ రవాణా ద్వారా ఇల్లీగల్ గా అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అమెరికాలోకి భారతీయుల అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్లు US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ USCBP లెక్కలు చెప్తున్నాయి. కెనడా మీదుగా అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్ట్ అవుతున్న వారిలో భారతీయులే 22% ఉండడం ఆందోళన కలిగించే అంశం. గత 4 ఏళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. ఇలా మెక్సికో లేదా కెనడా నుంచి భారతీయులు అమెరికాలో ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. పంజాబ్ నుంచి అత్యధికంగా భారతీయులు అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం అక్రమ వలసదారులలో 40% వాటా పంజాబ్ వాసులదేనట. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ ఉంది. వ్యాపార అవకాశాల కోసం గుజరాతీలు ఎక్కువగా అమెరికా వెళ్లేందుకు ఇష్టపడతారు. అయితే వీరిలో దాదాపు 25% మంది అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్టు సమాచారం. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఎక్కువగా అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లే వారిలో 20% మంది అక్రమ వలసదారులేనట. ఇప్పుడు వీరందరికీ వెన్నులో వణుకు పుడుతోంది. అయితే ఇదంతా ఇక్కడితో ఆగిపోయే ఎపిసోడ్ కాదు. ట్రంప్ 4 ఏళ్లు అధికారంలో ఉండనున్నారు. ఈ 4 ఏళ్లలో ఇమిగ్రేషన్ విధానాల విషయంలో ఆయన చాలా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా H1B, L1 వీసాలపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చు. ఒకవేళ అదే గనక జరిగితే భారత IT రంగంపై ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది.
మొత్తంగా చూస్తే అమెరికా భారత్ మధ్య సంబంధాలను ట్రంప్ నిర్ణయాలు ఆర్థికంగానూ ప్రభావితం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అటు బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీని గురించి గతంలోనే మేము ఒక వీడియో చేశాం. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. అది కూడా మస్ట్ గా చూడండి.